హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టుకోండి. ఎక్కువగా రీచ్ వెళ్ళాలి. 30K వరకు రీచ్ వెళ్తుంది. మీరు ఎక్కువగా లైక్ చేస్తే ఇంకా ఎక్కువగా వెళ్తుంది. అందుకే ఇంకొచ్చేసి ఈ వారం వచ్చేసి టాపిక్ ఏంటంటే సాటర్డే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ వీడియోస్ ప్లే చేసి మరీ కోటింగ్ ఇస్తాడు నాకు సార్, అది ప్యాటర్న్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి తనుజాకి అయితే కోటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా వీక్స్ నుంచి జరుగుతుంది. ఎప్పుడైనా రాముతో మాట్లాడేటప్పుడు కొంచెం చిరాగ్గా మాట్లాడుతుంది తనుజ. అదే ఇప్పుడు అడ్రస్ చేయలేదు. ఈసారి అయితే ఫుల్ వైరల్ అయింది. అదే ఈ వారం ఉంది కదా, తనుజ మాట్లాడుతుంటే రాము వచ్చేసి మధ్యలో కూర్చుంటే వీడెప్పుడు వస్తాడు అని చిరాగ్గా చెప్పి లేస్తుంది కదా, ఆ వీడియో అయితే బాగా వైరల్ అయింది. అది అక్కడ వీడియో ప్లే చేసి మరి తనుజాకి అయితే కోటింగ్ ఇచ్చారు. నువ్వు ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు రాముతో అని ఇంకొక మాట కూడా అన్నారు. అది ఎపిసోడ్లో చూడొచ్చు. నువ్వు ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు, ఇది చాలా బాగాలేదు అని చెప్పారంట తనుజాకి. ఇంకా ఆ తర్వాత తనుజాకి మళ్ళీ ఇంకోసారి కోటింగ్ పడింది. అదేంటంటే నామినేషన్ పాయింట్ ఉంది కదా, రమ్య తనుజ. అది ఇక్కడ 2 చేతులు కలిస్తేనే ఆ టాపిక్ ఉంది కదా, దాని గురించి తీశారు. ఎవరు చెప్పారు, ఎవరు నామినేట్ చేసావు, ఆ పాయింట్ ఎవరు చెప్పారు, ఎలా నామినేట్ చేసావు అని దాని గురించి డిస్కషన్ అయితే అయ్యింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ అలాగే కళ్యాణ్ వెళ్ళి ఇమానువల్ దగ్గర నేను తనుజాని నామినేట్ చేస్తాగా అని చెప్పాడు కదా, ఆ వీడియో ప్లే చేసి కళ్యాణ్కి అయితే కోటింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజనాకి అయితే కోటింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి చాలా ఓట్స్ అయితే లూజ్ అయింది. అందులో రోడ్ రోలర్ దివ్యాని చాలాసార్లు అనింది. ఆ వీడియో ప్లే చేసి సంజనాకి అయితే గట్టిగా కోటింగ్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాధురి వర్సెస్ రీతు గొడవ జరిగింది కదా, ఆ వీడియో ప్లే చేశారు. దాని గురించి కోటింగ్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మన సుమన్ శెట్టి అన్న ఉన్నాడు కదా, దొంగతనం చేశాడు, ఆ వీడియో ప్లే చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇమానువల్ ఈసారి ఎవరు గేమ్స్ అందుగా పర్ఫామ్ చేసేకి ఏమీ లేదు అక్కడ. ఇంకా ఏదన్నా ఉంటే ఆ లాస్ట్ టాస్క్ మట్టుకే అది క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఇమానువల్ని అలా మెచ్చుకున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమానువల్ కూడా నాకు సార్ అయితే గట్టిగా కోటింగ్ ఇచ్చారు. నువ్వు ఎందుకో సేఫ్గా ఆడుతున్నావు, ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు, నువ్వు సేఫ్గానే గేమ్ ఆడుతున్నావు అని. ఇలా ఆడితే కుదరదు, నువ్వు బాగా ఆడాలి, ఆ నామినేషన్స్లో కూడా సేఫ్గా ఆడినట్టే అనిపించింది, చూసుకో అని చెప్పారు.